ఆసియా కప్ స్క్వాడ్ లో ఖచ్చితంగా ఉంటాడని భావించిన శ్రేయస్ అయ్యర్ కు ఊహించని షాక్ ఇచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. దీంతో గత కొన్ని నెలలుగా అద్భుతంగా ఆడుతున్న శ్రేయస్ ని పక్కన పెట్టడంపై అటు మాజీలతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా సెలెక్టర్లపై విమర్శలు చేశారు. ముఖ్యంగా శ్రేయస్ ని కాదని గిల్ ని ఎంపిక చేయడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అయితే ఇన్ని రోజులు దీనిపై నోరు మెదపని శ్రేయస్ అయ్యర్ తాజాగా మాట్లాడారు. అంతేకాదు ఆసియా కప్ నుండి తనని పక్కన పెట్టడంపై శ్రేయస్ పరోక్షంగా స్పందించాడు. జట్టులో ఉండడానికి అర్హత ఉండి కూడా కనీసం జట్టులోకి కూడా ఎంపిక కాకపోతే ఏ ఆటగాడైనా అసహనానికి గురవుతాడని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జట్టులో ఆడడానికి అర్హత ఉన్నా సెలెక్ట్ కాకపోతే ఏ ప్లేయర్కైనా బాధగానే ఉంటుంది. కానీ అదే సమయంలో అవకాశం లభించిన ప్రతి చోట ఉత్తమ ప్రదర్శన చేస్తూ పోవాలి. నిలకడగా రాణిస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టును గెలిపించడానికి ప్రయత్నించాలి. ఎవరో చూస్తున్నారని పని చేయకూడదు. అలాగే మనపై ఎవరి దృష్టి లేకపోయినా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడం ముఖ్యమని శ్రేయస్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ని రోజులకు శ్రేయస్ మౌనం వీడాడు. ఇక తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా ఏతో జరగనున్న 2 అనధికారిక 4 రోజుల టెస్టుల కోసం బీసీసీఐ ఓ జట్టును ఎంపిక చేసింది. అందులో శ్రేయస్ అయ్యర్ కి అవకాశం కల్పించడమే కాకుండా ఏకంగా కెప్టెన్ గా కూడా చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించినప్పటికీ కీలక టోర్నీలకు ఎంపిక చేయకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ కి అవకాశం కల్పించింది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.